1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఎక్స్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఏపీ కృష్ణలంకకు చెందిన రౌడీ షీటర్ అనొచ్చో లేదో మరి, రౌడీ షీటర్ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఏంటి సార్, మరి కొట్టారంటున్నారు, పోలీసులు చంపేశారని చెప్పి ఫ్యామిలీ కూడా ఆరోపిస్తుంది. బాగా కొట్టారు, 3rd డిగ్రీ కూడా ఉపయోగించారు అని చెప్పి కూడా ఫ్యామిలీ ఆరోపిస్తుంది. ఒకసారి మిమ్మల్ని అడిగితే సార్. సాయి కృష్ణ యంగ్ బాయ్ అంటే 26 ఇయర్స్ ఏమో. ఇతను మీద రౌడీ షీటర్ 2 పోలీస్ స్టేషన్లలో ఉంది. ఇతనికి కృష్ణలంక ఒకటి, ఇంకో పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లు ఉన్నాయి. ఇతను 13వ సంవత్సరం నుంచే కేసెస్లో ఇన్వాల్వ్ అయినాడు. ఫస్ట్ ఎఫ్ఐఆర్ అతని పైన 13 సంవత్సరాల వయసులో అయింది. ఈ 12 ఏళ్లలో 23 ఎఫ్ఐఆర్లు కట్టారు అతని పైన. అతను ఒక యంగ్ అమ్మాయి, 10th క్లాస్ చదివే అమ్మాయిని కిడ్నాప్ చేసినాడు, ఆ తర్వాత రేప్ చేసినాడు, తర్వాత తన ఫ్రెండ్స్ను తీసుకొచ్చి హోటల్లో అమ్మాయితో పైన రేప్ చేయించినాడు. కేసులున్నాయి, ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉంది. ఆ బాధ భరించలేక అది చూసి ఆ అమ్మాయి తండ్రి ఎవరైతే ఉన్నారో అతను ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. ఇది కాకుండా ఇతని పైన కిడ్నాప్ కేసులు, రేప్ కేసులు కాకుండా డెకాయిటీ కేసులు ఉంది, రాబరీ కేసు ఉంది, అదేవిధంగా అబ్డక్షన్ కేసు ఉంది, అదేవిధంగా మనీ డెకాయిటీ చేసినాడు అని ఉంది, ల్యాండ్ కేసెస్లో ఇన్వాల్వ్ అయినాడు అని ఉంది. ఇంకా నానా రకాలైన కేసులు ఉన్నాయండి ఇతని పైన. 302 మర్డర్ కేసు ఉంది, అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. ఇట్లా 23 ఈ 12 ఏళ్లలో 23 ఎఫ్ఐఆర్లు ఇతని పైన ఉన్నాయి. సో ఇతని పైన 2 పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఉన్నాయి. 3 కేసుల్లో ఇతనికి ఆల్రెడీ జైలు శిక్ష వచ్చింది. ఇంకా ట్రయల్ ఉన్నాయి కేసుల్లో. ఈయన కోర్టుకు అటెండ్ కాకుండా బయట ఎక్కడో తిరుగుతున్నాడు. వేరే డిస్టిక్లకి వెళ్ళిపోయి అక్కడ పెట్టుకున్నాడు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కడా లేడు. అక్కడి నుంచే ఇతర వాళ్ళని బెదిరించి డబ్బులు కూడా కలెక్ట్ చేస్తున్నాడు అనేటువంటిది సమాచారం. ఇతని పైన ఎన్బిడబ్ల్యూ చాలా కాలంగా పెండింగ్ ఉంటే జడ్జెస్ కూడా పోలీసుల పైన మామూలుగా జడ్జెస్ కోప్పడతారు. ఏమయ్యా ఎన్బిడబ్ల్యూ, వాడు ఇన్ని కేసుల్లో ఉన్నాడు, మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతారు. సో ఆ విధంగా 2 కేసులు ఎన్బిడబ్ల్యూ చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయి కాబట్టి పోలీసులకు చెప్తే పోలీసులు ఇతన్ని ట్రేస్ చేసే మార్గంలో పడ్డారు. ఇది యాక్చువల్గా అతను వేరే దగ్గర నుంచి ఆరోపణలు ఏమిటంటే తెలంగాణకి బార్డర్ డిస్ట్రిక్ట్లో ఎక్కడో ఒక మార్కాపురం ఏదో అక్కడ ఉంటే అతని స్నేహితుడు ఉంటే ఇతన్ని పోలీస్ స్టేషన్కి 9వ తారీఖు తీసుకొచ్చారని, అంటే అతనితో తీసుకొచ్చి జైల్లో పెడితే అతనితో పాటు ఉండే ఇంకొక వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేసినాడు. తను తీసుకొచ్చారు, నాతో పాటు జైల్లోనే ఉన్నాడు, తర్వాత నన్ను వదిలేసినారు అని వీడియో ఒకటి రిలీజ్ చేసినాడు. అతన్ని బాగా పోలీసులు హింసించినారని ఒక వీడియో రిలీజ్ చేసినారు. సో ఆ వీడియో సంబంధంగా ఆధారాలు, అంటే వీడియో రిలీజ్ చేసినారు కానీ అతనితో పాటు ఇతను జైల్లో ఉన్నట్టుగా ఎక్కడ పిక్చర్స్ ఏమీ లేవు. సో ఆ విధంగా ఇతన్ని పోలీసులు ఇంట్రాగేట్ చేసినారు. ఎన్బిడబ్ల్యూ పెండింగ్ ఉంటే, జనరల్గా ఎన్బిడబ్ల్యూ పెండింగ్ ఉంటే 2వ రోజు వారికి ఇంకా మిగతా కేసుల్లో ఎక్కడైనా వాంటెడ్ ఉంటే అన్నీ లిస్ట్ అవుట్ చేసి పోలీస్ స్టేషన్లో ఒక రిమాండ్ రిపోర్ట్ రాసి ఈ 2 కేసుల్లో ఎన్బిడబ్ల్యూ ఉంది, మిగతా 3 కేసుల్లో హీఈస్ వాంటెడ్ అక్యూజ్డ్, 5 కేసుల్లో వాంటెడ్ అక్యూజ్డ్ అని అతన్ని కోర్టు ముందు ప్రవేశపెడతారు. కానీ ఇక్కడ ప్రవేశపెట్టకుండా అతన్ని 3rd డిగ్రీ ఉపయోగించి చేస్తే అతను చనిపోయాడు అనేటువంటిది ఒక అభియోగం. చనిపోయినాడు, ఎక్కడా లేడు. ఇప్పుడు ఆ చనిపోయిన శవాన్ని పోలీసులు మాయం చేశారు అనేది ప్రచారంలో ఉంది. నిజాలు డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి. దీనిపైన ఆల్రెడీ అదే పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ కట్టారు. ఒక ఏసీపీ స్థాయి అధికారికి ఇన్వెస్టిగేషన్కి ఇచ్చారు. బహుశా ఇన్వెస్టిగేషన్లో కొందరు ఆరోపణలు ఏమంటే ఇతన్ని ఇష్టమొచ్చినట్టు కొడితే చనిపోతే ట్రీట్మెంట్కి ఇస్తే కూడా ఇది వీలుగాని వ్యవహారము కాబట్టి ఇతను ట్రీట్మెంట్ ఇవ్వలేమని చెప్తే, తర్వాత అతను చనిపోయిన శవాన్ని వీళ్ళు పోలీసులు మాయం చేశారు అనేటువంటిది జరుగుతూ ఉంది. బహుశా ఈ ఎఫ్ఐఆర్ కట్టినారు, ఆ ఎస్ఐ ఇన్స్పెక్టర్ని అరెస్ట్ కూడా చేసినట్టుంది. సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసే అధికారి ఎప్పుడు తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే దాని మీద క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి దానిపైన ఏమైనా ఆధారాలు ఏమైనా ఉంటే సేకరించి
తర్వాత పోలీసుల పైన ఛార్జ్ షీట్ వేస్తారు. అంటే సార్ మీ అనాలిసిస్ లో మీరు ఏమనుకుంటున్నారు సార్? లాకప్ డెత్ అంటారా లేకపోతే మర్డర్ అనుకోవచ్చా? అంటే ఇప్పుడు చెప్పలేము, ఇన్వెస్టిగేషన్లో లాకప్ డెత్ అయినా మర్డర్ అయినా ఒకటే. ఎందుకంటే లాకప్లో చనిపోతే లాకప్ డెత్ అంటారు, బయట ఇప్పుడు కొట్టిన దెబ్బలకి బయట ఎక్కడో చనిపోయినాడు అనుకో, అది పోలీసులు చేసిన హత్య అంటారు. అంటారు. చాలా కేసుల్లో 1-2 కేసుల్లో మనం చూసాం. ఎక్కడ ఐ థింక్ చిత్తూరులో అనుకుంటా, చిత్తూరులోనో మదనపల్లి ఎక్కడో జరిగింది కేసు. ఆ పోలీసులు ఎవరినో ఆ గొడవ కేసుల్లో తీసుకొస్తే అతను ఒక లేడీని అప్డేట్ చేసినారు, అదే ఏదో ఆడవాళ్ళతో మిస్బిహేవ్ చేసినాడు. అంతకుముందు కూడా అతని పైన ఏదో రేప్ కేసు ఏదో ఉంటే అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి 2 దెబ్బలు వేసి మళ్ళీ ఎవరో షూరిటీ ఇస్తే ఇంటికి పంపించేసినారు. ఆ రోజు రాత్రి అతను చనిపోయినాడు. చనిపోతే అభియోగం చేయడం ఏమిటంటే పోలీసులు కొట్టిన దెబ్బలకే రాత్రి చనిపోయాడని. అయినా కూడా దానిపైన ఎఫ్ఐఆర్ కట్టినారు 302 కిందని. పోస్ట్ మార్టంలో ఏదొస్తే దాని ప్రకారం ఛార్జ్ షీట్ వేస్తారు. ఇతను కూడా ఒకవేళ పోలీసులు కొట్టి చంపి ఉంటే డెఫినెట్గా పోలీసుల పైన 302 ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కట్టినారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, డెడ్ బాడీ ఎక్కడుందో చూస్తారు, డెడ్ బాడీని బూట్ చేసి ఉంటే ఎగ్జూమినేట్ చేస్తారు. చాలా కేసుల్లో ఈ విధంగా ఎగ్జూమినేట్ చేసి ఆ తర్వాత దెబ్బలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఎవరెవరు కొట్టినారు, దానికి సీసీ ఫుటేజ్లు ఉంటే అవన్నీ తీసి ఆ పోలీసుల పైన ఛార్జ్ షీట్ వేస్తారు. మొన్న తమిళనాడులో ఒక కేసులో 9 మందికి ఉరిశిక్ష వేశారు. ఒక లేడీ ఆఫీసర్ అదే పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఒక లేడీ కానిస్టేబుల్ చెప్పిన సాక్ష్యాన్ని ప్రాథమికంగా తీసుకొని ఆ 9 మందికి జడ్జి గారు ఉరిశిక్ష వేసినారు. కానీ అదేవిధంగా చాలా మంది పోలీసులకి ఇట్లాంటి కేసుల్లో జైలు శిక్షలు పడిన సందర్భాలు ఉన్నాయి, యావజ్జీవ కారాగార శిక్షలు పడిన సందర్భాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.